హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. మొదటిసారి తన ముందుకు వచ్చిన సహస్ర ఆ నిజాన్ని అతని మనసు లోతుల్లోకి ఆవేదనని యోగేందర్ కళ్ళకు చూపిస్తే అప్పటి వరకు విరుచుకుపడిన మనిషి మోకాళ్ళ మీద జారిపోతూ ఉంటే వదిలేశాడు అభి. మిస్టర్ అభినవ్, ఇక్కడ మీకు పని లేదు, బయటకు వెళ్ళండి అని సీరియస్ గా చెప్పిన సహస్ర కాన్ఫిడెన్స్ కి మరొక ఆలోచన లేకుండా కానిస్టేబుల్ కి కూడా కళ్ళతోనే చెప్పి బయటకు నడిచాడు అభి. మీ అల్లుడి మీద మీరు పెంచుకున్న పిచ్చి, మీరు పెట్టుకున్న నమ్మకం రెండూ డిస్టర్బ్ అవ్వలేదు. దానికి సాక్ష్యం ఇది అని డీకే రాజ్ కి అగెనిస్ట్ గా ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ఫైల్ యోగేందర్ ముందు ఫ్లోర్ మీద పడేసింది సహస్ర. దాన్ని చూడడమే అంతెత్తున లేచాడు యోగేందర్. వాడి మీద పిచ్చితో నువ్వు కూడా నా కూతురు మీద నిందలు వేస్తున్నావా అంటూ. అటువంటి అవసరం నాకు లేదు. నా కూతురు అని మాటకు ముందు అంటున్నారు, కానీ ఇప్పటి వరకు డీకేకి రాజ్కి మధ్యలో జరుగుతున్న వార్ విషిత గురించి తెలియకపోవడమే హాస్యాస్పదంగా ఉంది. ఇదే ఫైల్ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే సంవత్సరాల మీద సంవత్సరాలు వాయిదాలు తీసుకుంటూ రాజ్ బయట జల్సాగా తిరగచ్చు. కానీ ఆ పని వాడు చేయడు. ఎందుకంటే విషిత ఇంకా వాడి భార్య, మీ కూతురు. వాడి భార్యని వాడి చేతులతో వాడు చంపుకున్నా మీ కూతురుగా తనకి చిన్న మచ్చ కూడా అంటకూడదని ఈ క్షణం వరకు అన్ని రహస్యంగానే ఉంచాడు. తెలుసా మీకు, వాడి మనసులో ఇంకా విషిత ఉంది. మై లాస్ట్ డే నన్ను కూర్క్ తీసుకువెళ్ళాడు. మీరు పెళ్లికి మీ అల్లుడికి గొప్పగా కొనిచ్చిన టీ ఎస్టేట్కి. అక్కడే విషిత జ్ఞాపకాలతో నాతో ఉన్నాడు. మీ అల్లుడి మీద ద్వేషంతో మీరు మీ కూతురు 3 సంవత్సరాల 9 నెలల ప్రేమని మర్చిపోయారేమో, కానీ వాడి భార్యని మర్చిపోలేదు. వాడి స్నేహాన్ని మర్చిపోలేదు. ప్రేమించడమే వాడి బలహీనత. ఆ బలహీనత కోసమే విషిత తప్పుల్ని దాచి తన ఆవేశాన్ని చూపి ఈ రోజు ఉరిశిక్షకు సిద్ధపడ్డాడు. వాడంటూ లేకపోతే మీకంటూ ఇక భవిష్యత్తు శూన్యం. పిచ్చి ఆవేశంతో మీరు మర్చిపోయిన నిజాన్ని చెప్పిపోదామనొచ్చాను. ఇంతకు మించి మీకు చెప్పాల్సిందేమీ లేదు. మీ నుంచి ఆశించేది కూడా ఏమీ లేదు అనేసి బయటకు వెళ్ళిపోయింది సహస్ర. యుద్ధంలో అలసిపోయిన సైనికుల్లా అలా చూస్తూ ఉండిపోయాడు యోగేందర్. ఒక్క నిమిషానికి గబగబా లోపలికి వచ్చిన అభి, ఏ ఫైల్ డీకే లాయర్ నుంచి తీసుకుంది అంకుల్. ఆ సాక్ష్యాలన్నీ రాజ్ కాల్చి బూడిద చేసేశాడు. దాని గురించి టెన్షన్ వద్దు. బట్ చిన్న రిక్వెస్ట్, మీరు ఏది చేసినా ఏది ఆలోచించినా రేపే లాస్ట్ డే. సహస్ర ప్రెగ్నెంట్. ఆ బంధాన్ని కాదు అనుకుంటే తనకి బంగారు భవిష్యత్తుంది. బట్ వాడి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కసారి వాడి మీద కోపాన్ని పక్కన పెట్టి నిజాన్ని గమనించండి అంకుల్ అని రిక్వెస్ట్ గా చెప్పి వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయాడు ఆపి కూడా. తన చెంప పగలగొట్టి ఎదురు నిలబడ్డ సహస్ర ఒకప్పుడు తనకు తెలిసిన సహస్ర కాదు. ఆ అమాయకపు మొహంతో రాజ్ చేయి పట్టుకుని నిలబడిన ఆ కళ్ళలో ఇప్పుడు ఆ భయం లేదు. రాజ్ కోసం తెగింపు తప్ప. ఆ తెగింపు మీద గురి కుదిరిన యోగేందర్ మొదటిసారి రాజ్ మీద ఉన్న కోపాన్ని దాటి ఫైల్ చేతిలోకి తీసుకుంటే ఆమె బయటకు వచ్చేసరికి కారులో కూర్చొనుంది సహస్ర. ఇంతకు ముందులాంటి గాంభీర్యం, రౌద్రం లేవు తనలో. వడిలిపోయిన ముఖంలో సన్నటి కన్నీరు. సీట్కి తలా నుంచి కళ్ళు మూసుకుంది. ప్రేమ కోసం ఒక యుద్ధమే చేస్తున్న తన శరీరానికి అలసట, మనసుకి కాదు. అందులో జరుగుతున్న నిరంతర పోరుకి గుర్తే ఆ కన్నీరు. జీప్ స్టార్ట్ చేసిన అభి సున్నితంగా సహస్ర చేతి మీద చేతిని ఉంచితే, ఏమైనా పాయింట్స్ దొరికాయా అని కళ్ళు తెరవకుండానే అడిగింది. 2 పాయింట్స్ దొరికాయి. నువ్వే నా వెపన్. మా గురువు గారితో డిస్కస్ చేయాలి. ఏమైనా తిని వెళ్దాం, రాగలవా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడే వెళ్దాం అంటూ మానస గారికి ఫోన్ చేస్తూ ఆమెని చూసింది సహస్ర. మా గురువు గారంటే ఆంటీకి అర్థమైపోతుంది అని అభి చెప్పడంతో, కారులో తినేస్తాం అత్తమ్మా, లంచ్ ప్యాక్తో మీరు రావద్దు, జియాని మాత్రమే పంపించండి అని కండిషన్తో కాల్ కట్ చేసింది సహస్ర. జీప్ సైడ్ కి తీసి వాటర్ బాటిల్ ఇస్తే ఫేస్ వాష్ చేసుకుని కూర్చుని తనకి జ్యూస్ తీసుకొని వచ్చాడు అభి. కాదనకుండా తీసుకుని తాగుతున్న సహస్ర మనసుని కదులుతున్న ప్రతి క్షణం ఒక పదునైన కత్తిలా దాడి చేస్తూనే ఉంది.
వెళ్దాం అంటూ అభిని చూస్తే వెంటనే జీప్ స్టార్ట్ చేశాడు. కన్నీటి కోపంతో జయదేవ్ గారిని ఉరిమి చూశారు మానస. కడుపుతో ఉన్న పిల్ల ఎక్కడెక్కడో తిరుగుతోంది, ఏదేదో చేస్తోంది. కనీసం మీరు కూడా అడగకపోతే ఎలా? ఇప్పటికే చాలా కష్టాలు పడింది. దానికేమన్నా అయితే ఇక మన బ్రతుకులకి అర్థం ఉండదు అని కన్నీరు పెట్టుకుంటే, మనకి ఏ మాత్రమన్నా అదృష్టం ఉన్నందుకు సంతోషించు మానస. తను అడిగింది మాత్రం చేద్దాం. ఇప్పుడు మన ప్రేమని, కోపాన్ని, భయాన్ని చూపించే టైం కాదు. సహస్రకు అన్నీ తెలుసు. జాగ్రత్తగా ఉంటుంది. వెంట అభి కూడా ఉన్నాడుగా. తను అడిగినట్టు జియాతో హాట్ బాక్స్ పంపు అని నచ్చ చెప్పడంతో కళ్ళు తుడుచుకుని లేచి వెళ్లారు మానస. అభిరామ్ అప్రెంటిస్ గా వర్క్ చేస్తూ ట్రైన్ అయిన మోస్ట్ సీనియర్ లాయర్. 70 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ప్రస్తుతానికి సర్వీస్ ఆపేసి ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. అక్కడికి వెళ్లేసరికి తరణ్, జియా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండడంతో జీప్ లోనే ఫస్ట్ లంచ్ ఫినిష్ చేసి వాళ్ళిద్దరిని వెళ్ళమని చెప్పి లోపలికి వెళ్లారు అభి, సహస్ర ఇద్దరు. అప్పటికే టైం 3. తన గురువుకి సహస్రను పరిచయం చేసి కూర్చుంటే అభి ముందుగానే చెప్పుంచడంతో ఆ పాయింట్స్ కు సంబంధించిన కేస్ ఫైల్స్ కొన్ని గూగుల్లో సెర్చ్ చేసి ఉంచారు గురువుగారు. ఆయన అనుభవం మీద, అభి మేధస్సు మీద నమ్మకం ఉంచిన సహస్ర కళ్ళలో కొత్త ఆశ కదలాడింది. సుదీర్ఘమైన గురువు గారి ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో స్నేహాలు. తనకు తెలిసిన నెట్వర్క్ మొత్తం ఇన్వెస్ట్ చేసి అందరితో డిస్కషన్ కంప్లీట్ చేసి ఒక కొలిక్కి వచ్చేసరికి టైం 11:30. సహస్ర మనోనిబ్బరానికి చలించిపోయారు గురువుగారు కూడా. మరేమీ భయపడకు. ప్రస్తుతానికి గండం గడుస్తుంది. ఏలోపు ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇలాగే మనోధైర్యంతో ఉండు అని సహస్రకు పూర్తి భరోసానిస్తే సంతోషంగా కృతజ్ఞతలు చెప్పి స్టార్ట్ అవుతూ ఉంటే లేట్ అయింది, భోంచేసి వెళ్ళమన్నారు ఆయన. అత్తయ్య, మావయ్య వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం తింటే వాళ్ళు నా కోసమైనా తింటారు అని సున్నితంగా తిరస్కరించి తన బాధ్యత గుర్తు చేసిన సహస్ర ఆయనకి గుడ్ నైట్ చెప్పి ఆమెతో ఇంటికి చేరింది. సహస్ర కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న జయదేవ్, మానస. నిజం చెప్పాలంటే కుటుంబం మొత్తం అక్కడే ఉంది. కొడుకు మీద దిగులు కన్నా కడుపుతో ఉన్న కోడలి కష్టం చూడలేకపోతున్నారు వాళ్ళు. చాలా అలసిపోయి కనిపిస్తోంది సహస్ర. ఆకలిగా ఉందత్తమ్మా అనడమే అప్పటి వరకు ఎన్నో మాట్లాడుకున్న పరిస్థితులన్నీ వదిలేసి గబగబా పరిగెత్తారు మానస. భోజనం పూర్తి చేసి మెడిసిన్ వేసుకొని మానస గారి ఒడిలోనే పడుకుంది సహస్ర. అప్పటికి 1:30. మళ్ళీ ఉదయాన్నే 10ంటికి కోర్ట్ అటెండ్ అవ్వాలి. కష్టం అనుకోవాలా లేదా వాడి మీద ఇష్టం అనుకోవాలా? ఎందుకండి మన పిల్లలకి ఇన్ని పరీక్షలు అని కన్నీళ్లతోనే సహస్ర తలని ముడుతున్నారు మానస. మోయగలిగే వాడికే ఆ భగవంతుడు బరువు ఎక్కువ ఇస్తాడు, వాళ్ళ సమర్థతను మరింత పరీక్షించడానికి. బాధపడకు. ఇలా బాధపడితే ఏ మాత్రం కూడా తనకి సపోర్ట్ చేయలేం అని మానస గారికి నిజాన్ని గ్రహించేలా సున్నితంగా చెప్పి మళ్ళీ ఉదయాన్నే లేవాలి, అందరూ వెళ్ళి పడుకోండి అనడంతో ఒక్కొక్కరిగా అంతా వెళ్ళిపోయారు. చివరిగా వెళ్తున్న అభితో బయటకు నడిచారు జయదేవ్. నాకు నమ్మకం ఉంది అంకుల్. బహుశా వాడి అదృష్టమే సహస్ర రూపంలో వెతుక్కుంటూ వచ్చింది. టెన్షన్ పడకండి అని అభి ధైర్యం చెప్పి వెళ్తే రూమ్కి వచ్చి అప్పటి వరకు తాళం వేసి ఉంచిన తన మనసును తెరచి చూశాడు అభి. పెళ్లి కూతురుగా క్యూటీ బేబీ ఫొటోస్. ఫస్ట్ నువ్వే చూడాలి అంటూ అన్ని ఫొటోస్ తానే ఫార్వర్డ్ చేసింది. ఎక్కువ లేవు, బట్ ఉన్న 4 ఫొటోస్లో కూడా నవ్వడానికి ట్రై చేస్తున్న క్యూటీ బోబీ మొహంలో తెచ్చి పెట్టుకున్న ప్లాస్టిక్ స్మైల్. ఇది నవ్వు కాదు, నువ్వు ఇక్కడున్నావు అని తన గుండె మీద వేలు పెట్టి స్క్రీన్లో ఉన్న క్యూటీ బేబీ ఫోటోకి చూస్తున్న అభిలో ఒక రిలాక్స్ ఫీలింగ్. నా టెన్షన్స్ మధ్య నిన్ను పట్టించుకోకుండా చాలా ఏడిపించాను. నాలో సగం వాడు. అది ఎలా ఏర్పడిందో నాకు కూడా తెలీదు. ఏదో ఒక దారి దొరకకపోదా అని ప్రతి క్షణం పరిగెత్తాను. బట్ ఇప్పుడు నా చేతిలో ఒక వెపన్ ఉంది. ఇక పరిగెత్తే పని లేదు. ఇది నీకు అర్థమైతే ఖచ్చితంగా క్షమిస్తావు. రేపు మార్నింగ్ నీకు సారీ చెప్తాను. నువ్వు కోరుకున్నట్టే నీకు మీ డాడీకి కూడా సారీ చెప్తాను. యాక్సెప్ట్ చేస్తావు కదూ అని ప్రశ్నించుకుంటూనే సంవత్సరాల తర్వాత ఉన్నది కొన్ని గంటలైనా ప్రశాంతంగా నిద్రపోయాడు అభి. నెక్స్ట్ డే మార్నింగ్ 8కి స్కూల్ పిల్లల్లా అందరూ కోర్ట్కి స్టార్ట్ అవుతూ ఉంటే అందరిలో ఒక రకమైన ఉద్వేగం.
ఎవరి ఆలోచనలు ఎట్టుపోతున్నాయో ఎవరు అంచనా వేయలేని ఒక సందిగ్ధత. జీప్ ఎక్కుతున్న సహస్ర చేయి పట్టుకుని తన కళ్ళలోకి చూశాడు అభి. ఆ చూపులో ఒక సుదీర్ఘమైన నిరీక్షణ ఉంటే అది చదివినట్టే. కోర్ట్ టైం మీకు తెలుసు కదా అని సహస్ర ప్రశ్నిస్తే 10 నిమిషాల ముందే ఉంటాను అన్నాడు అభి. వెయిట్ చేస్తూ ఉంటా అన్నయ్య, త్వరగా వచ్చే అంటూ జయదేవ్ గారితో పాటు ఆ కారెక్కింది సహస్ర. అదేంటి, వాడు రావటం లేదా? ఇంకేమైనా పనులున్నాయా అని మానసు గారు కంగారు పడుతూ ఉంటే, చెప్తాను రండత్తయ్య అంటూ డోర్ క్లోజ్ చేశాక విషయం చెప్పింది సహస్ర. ఆమె జీప్ తప్ప మిగతా అన్ని కార్లు కోర్టుకి స్టార్ట్ అయితే కృష్ణుడికి కాదు అర్జునుడికి కూడా అప్పుడప్పుడు ఉడత సాయం అవసరం అన్నట్టు ఆమెతోనే ఉన్నాడు తరణ్. అసహనంగా ఓ చూపు చూస్తే, ఎటువంటివి నేను అస్సలు మిస్ అవ్వను. కొట్టించుకున్నా తిట్టించుకున్నా నాతో పాటు ఫ్యామిలీ మొత్తం మిస్ అవ్వకుండా చూడడం నా రెస్పాన్సిబిలిటీ అంటూ ఒత్తి పలికాడు తరంగ్. వాడి నెత్తి మీద చిరాక్క ఒకటి వేసి జీప్ స్టార్ట్ చేశాడు అభి. సూర్యకాంతితో అట్టహాసంగా అన్ని రకాల పూల మధ్య వెలిగిపోతున్న కళ్యాణ మండపం. ఎంగేజ్మెంట్ రోజున్నంత ఉత్సాహం, ధైర్యం రెండూ లేవు అమర్నాథ్ గారిలో. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆయనలో ధైర్యం సన్నగిల్లుతూ ఉంటే అభి మీద ప్రేమ చంపుకోలేక తనకు ఏమైనా హాని చేసుకుంటుందని కూతురు గురించిన భయంతో పెళ్లి కూతురు రూమ్ ముందే తచ్చాడుతూ ఉన్నారు అమర్నాథ్. అప్పటికి 2-3 సార్లు డోర్ గ్యాప్ నుంచి చూసిన క్యూటీ బేబీ లోపలికి పిలవడంతో వచ్చారు. నేను డాడీతో మాట్లాడాలి, అందరూ బయటికి వెళ్ళండి అని చెప్తూ ఉంటే నందిత ఆడపడుచు గుర్తు చేసింది లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగిందని. అది ఎంగేజ్మెంట్ క్యూటీ, ఇది పెళ్లి. పిచ్చి పనులేమైనా చేస్తే మీ మమ్మీ భరించలేదు అనేసి బయటకు వెళ్ళిపోతే అసలుకే టెన్షన్లో ఉన్న అమర్నాథ్ గారు ఆవిడ మాటలకి పూర్తిగా డీలా పడిపోయారు. చచ్చిపోతాననుకుంటున్నావా డాడీ అని అమర్నాథ్ గారి చేతులు పట్టుకుని అడుగుతూ ఉంటే, పిచ్చి మాటలు మాట్లాడకు అని గట్టిగా గుండెలకి హత్తుకున్నారు. నేను నా రౌడీ బేబీని ప్రేమించాను డాడీ, అది మమ్మీకి కూడా తెలుసు. నా మీద ప్రేమతో నా కోసం ఎంత చేస్తూ ఉన్నా మమ్మీ నా ప్రేమను చూడలేకపోతోంది. దట్స్ మై బ్యాడ్ లక్. నేను చచ్చిపోతే అభి మీద ప్రేమను కూడా చంపేసినట్టే కదా డాడీ. ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది, జరగకపోయినా పర్వాలేదు. నా రౌడీ బేబీ నన్ను ప్రేమించాడు. ఇట్స్ మై లక్. ఈ లైఫ్కి ఇది చాలు. నా లక్ ఇంతవరకే. ఈ రోజు కోసం నా రౌడీ బేబీ చాలా వెయిట్ చేస్తూ ఉన్నాడు. నా లైఫ్లో మ్యాజిక్ జరగకపోయినా అన్నయ్య లైఫ్లో మ్యాజిక్ జరిగి అన్నయ్య సేఫ్గా బయటకు రావాలి. దెన్ నా రౌడీ బేబీ రిలాక్స్ అవుతాడు. వాళ్ళ ఫ్రెండ్షిప్ తర్వాతే కదా డాడీ నేను అని కన్విన్సింగ్గా చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంది. కానీ క్యూటీ బేబీకి కన్నీళ్ళు ఆగటం లేదు. నేను ప్రేమించాను డాడీ, నాతో పాటు ఆ ప్రేమని చంపే ధైర్యం నాకు లేదు. నువ్వు దేనికి టెన్షన్ పడకు. నాకు లేని హ్యాపీనెస్ అట్లీస్ట్ మమ్మీకైనా ఇద్దాం అని ఆశ వదిలేసుకున్న మొహంతో చెప్తూ ఉంటే ఒప్పుకోలేదు అమర్నాథ్. ఎప్పుడే నాతో వచ్చే, ఇవాళ కాకపోతే రేపు ఈ కేసు కూడా అయిపోతే సంవత్సరం తర్వాతైనా సరే నువ్వు ప్రేమించిన వాడికే ఇచ్చి నీ పెళ్లి చేస్తాను. మనసు చంపుకొని మరొకడి పక్కన మమ్మీ హ్యాపీనెస్ కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టడం నేను భరించలేను అంటూ బలవంతం చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య ఆర్గ్యూ జరుగుతూ ఉండగానే అమర్నాథ్ అని గొంతు చించుకుంటూ వచ్చింది నందిత. మళ్ళీ నీ పిచ్చి పిచ్చి ప్లాన్స్తో పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా అని భర్త మీద రంకెలు వేస్తూ ఉంటే, మమ్మీ నీ ఇష్ట ప్రకారమే అంతా జరుగుతుంది, డాడీనేమి అనకు. మేకప్ డిస్టర్బ్ అయింది, కవర్ చేసుకుని వెళ్దాం అంటూ మిర్రర్ ముందు కూర్చుంది క్యూటీ బేబీ. గెస్ట్ల ముందు నా పరువు తీయాలని చూడకు అని భర్త మీద నందిత మండిపడుతూ ఉంటే, ఇష్టం లేని మొగుడు పక్కన పడుకొని రేపు నీ కూతురు చేసే కాపురానికి ఆ గెస్ట్లు కానీ నీ స్టేటస్ కానీ దాని కన్నీళ్లు తొడవు. వాళ్ళు రాలేదనే కదా ఈ డేట్ ఫిక్స్ చేశావు. ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం చేసుకోలేని నువ్వు ఒక తల్లివి, నువ్వు ఒక ఆడదానివి. ఛీ, అసహ్యం పుడుతుంది నేను చూస్తూ ఉంటే. ఎవరో వచ్చి ఈ పెళ్లి ఆపితేనే ఆగాలని లేదు. అవసరమైతే నిన్ను చంపైనా సరే ఈ పెళ్లి ఆపుతాను. నా బేబీకి తాను ప్రేమించిన అభినవ్తోనే పెళ్లి చేస్తాను అని కోపంగా అరిచి చెప్పి వెళ్ళిపోయారు అమర్నాథ్. వారం నుండి చూస్తూనే ఉంది భర్తలో ఈ కోపం. ఎన్ని రోజులు పట్టించుకున్నట్టే ఇప్పుడు కూడా పట్టించుకోలేదు.
అభి లాంటి ఒక అనాథ పక్కన తన కూతురు ఉండడం అంటేనే ఇన్సల్టింగ్ అనుకున్న నందిత ఎన్ఆర్ఐ అయిన వైభవ్నే తన అల్లుడు, వాడితోటే కూతురు కూడా విదేశాల్లో ఉంటూ విమానాల్లో తిరుగుతూ ఉంటే తన స్టేటస్ ఆకాశం అంచులను తాకుతుందని ఆకాశంలో ఎగురుతున్న నందిత ఊహలకి కూతురు మనసులో కట్టుకున్న ప్రేమ పదరిల్లు కనిపించడం లేదు. మేకప్ ఫాస్ట్ గా సెట్ చేసి క్యూటీ బేబీని మండపంలోకి తీసుకువెళ్తే వందల మంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లిలో చిలుక గోరింకల్లా పీటల మీద మెరుస్తున్న వధూవరులు. తన కూతురి మనసులో లేకపోయినా తన స్టేటస్ కి బ్రాండ్ స్టాంప్ గా ఉన్న వైభవ్ని గొప్పగా చూసుకొని మురిసిపోతోంది నందిత. మండపంలో పంతులు గారు మంగళసూత్రాలు తీసి అందరికీ చూపిస్తూ ఉంటే వైభవ్లో వణుకు స్టార్ట్ అయింది. ఏదో ఒక విధంగా తన చేతికి మట్టంటకుండా పెళ్లి ఆగిపోతుంది అని అప్పటి వరకు వెయిట్ చేసిన వైభవ్ అటువంటి లక్షణాలు ఎక్కడా ఎటు నుంచి కనిపించకపోయేసరికి తానే స్టెప్ తీసుకుంటూ, బాబు మంగళసూత్రాలు తీసుకోండి అంటున్న పంతుల గారి మాటకి వాటిని అందుకోకుండానే లేచి నిలబడ్డాడు. వైభవ్ మంగళసూత్రాలు కూర్చొని కట్టొచ్చు, తీసుకో అంటూ వాడి ఫేస్ రీడింగ్ అర్థం చేసుకోకుండా నవ్వుతూ చెప్తోంది నందిత. కట్టి ఏం చేయాలంటీ అంటూ వరస మార్చిన వైభవ్ ప్రశ్నకి నందిత ముఖంలో రంగులు మారితే, ఏం మాట్లాడుతున్నావురా అంటూ పేరెంట్స్ ప్రశ్నించడం మొదలుపెట్టారు. హా డాడ్, ఇప్పటి వరకు నేను వెయిట్ చేశాను ఆంటీ అర్థం చేసుకొని మ్యారేజ్ బ్రేక్ చేస్తారని. బట్ లుక్ ఎట్ హర్, నో చేంజ్. క్యూటీ అభిని లవ్ చేస్తుందని తెలిసి కూడా ఫోర్స్ చేసి నాతో మ్యారేజ్ చేస్తున్నారు. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ మామ్ అంటూ ప్లేట్ ఫిరాయించిన వైభవ్ నందిత ఘోరాతి ఘోరం చేస్తున్నట్టు సీన్ క్రియేట్ చేస్తూ ఉంటే సైలెంట్ గా కూర్చుని ఉండలేకపోయింది క్యూటీ బేబీ. అసలే రౌడీ బేబీ పెళ్లి పిట్టల మీద పద్ధతిగా ఆడపిల్లలా కూర్చున్న తనలోని రౌడీ పిల్లని రెచ్చగొట్టిన వైభవ్ కాలర్ పట్టుకొని నిలదీసింది క్యూటీ బేబీ. ఇప్పటి వరకు ఈ విషయం నీకు తెలీదా? మా మమ్మీ నువ్వు ఇండియాకి రాకముందే చెప్పింది. అప్పటి నుంచి చెవులు కళ్ళు ఈ నోరు ఎక్కడ దొబ్బించుకున్నావు అంటూ ఫైర్ అవుతూ ఉంటే, షటప్ క్యూటీ, నేను నీ గురించి ఆలోచించి మ్యారేజ్ బ్రేక్ చేస్తున్నా అంటున్న వాడి చెంపపై స్లాప్ చేసి, డోంట్ లై, అబద్ధాలు చెప్పి మా మమ్మీని బ్లేమ్ చేసావంటే పళ్ళు రాలిపోతాయి. మన ఎంగేజ్మెంట్ రోజు నువ్వు లాలసతో ఫస్ట్ నైట్ చేసుకున్నది నాకు తెలుసు, మా డాడీకి కూడా తెలుసు, నీకు తెలుసు అని పాయింట్ చేస్తూ ఉంటే వింటున్న నందిత దిమ్మ తిరిగింది. అన్ని విధాలా మేనేజ్ చేసుకొచ్చాను అనుకున్న నందితను ఇప్పటి వరకు వైభవ్ మేనేజ్ చేస్తున్నాడని నిజం తెలియడంతో బ్రెయిన్ బ్లాస్ట్ అవుతున్న ఫీలింగ్. ఏ స్టేటస్ కోసం ఎంతగా పాకులాడిందో అదే స్టేటస్, అదే పరువు ఇప్పుడు అందరి ముందు ఈ రూపంలో పోతూ ఉంటే కూతుర్ని ఆపలేక వైభవ్ని ప్రశ్నించలేక తుమ్మ మొద్దులా నిలబడిపోయింది. అమర్నాథ్ గారిలో ఎటువంటి చేంజ్ లేదు, ఇలాగే జరగాలి అన్నట్టు ఎప్పటిలా కూతురు పక్కన నిలబడితే, ఆ రోజు అబద్ధం చెప్పి తప్పించుకున్నావు, అదే అబద్ధం కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు లాలసతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇట్స్ యువర్ విష్, బట్ దానికోసం నన్ను నా ప్రేమని టార్గెట్ చేసి మా మమ్మీని బ్లేమ్ చేశావో కెనడాకి కాళ్ల మీద వెళ్ళవు. మా మమ్మీకి మాత్రమే నేను క్యూట్ బేబీని. తప్పుడు మాటలు మాట్లాడావో నాలో రౌడీ బేబీని చూస్తావు అంటూ చెడామడా తిడుతూ ఉంటే ఇక హ్యాండిల్ చేయలేని ఫ్రస్ట్రేషన్లో క్యూటీ మీదకి చేయెత్తాడు వైభవ్. అమర్నాథ్ గారు అడ్డం వచ్చి వైభవ్ చేతిని పట్టుకునే లోపే ఆ చేతిని వెనక నుంచి ఫోర్స్ గా లాగి మిలి తిప్పి పక్కకు తోసేశాడు అభి. హౌ డేర్ యూ అంటూ రివ్వున వెనక్కి తిరిగిన వైభవ్ అభిని చూడడమే కుక్క పిల్లల నోటికి తాళం వేస్తే తన మీద కళ్ళు నిలిపిన క్యూటీ ముందు నిలబడ్డాడు అభి. ఎదురుగా ఉన్నది అభి అని ఇంకా నమ్మలేని క్యూటీ నెమ్మదిగా చేత్తో అతని తడుము చూస్తూ ఉంటే, నేనే తింగర మేడం అని ముద్దుగా తల మీద కొట్టాడు. నువ్వు కోటు అని తత్తరపాటుతో అక్షరాలు నాంచుతున్న క్యూటీ బేబీకి ఆన్సర్ చెప్పకుండానే పంతులు గారి చేతిలో ఉన్న మంగళసూత్రాలు అందుకొని తన మెడలో 3 ముడులు వేస్తూ, ఇది పూర్తి చేసిపోదామని ముందిటే వచ్చాను. అందరి తర్వాత నువ్వు కాదు, వాడి తర్వాతనే నువ్వు, నీ తర్వాతనే నేను కూడా. ఇక మీదట మొత్తం నువ్వే. ఏడిపించినందుకు క్షమించు అంటూ ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతూ ఉంటే ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టే చిన్నగా తల కదుపుతున్న క్యూటీ కళ్ళలో తన ప్రమేయం లేకుండానే కన్నీటి దొంతర్లు కమ్మేస్తున్నాయి. మరి అనుకోని విధంగా తన ప్రేమను గెలిపించుకున్న క్యూటీ కళ్ళలో సంతోషాల కన్నీటి జల్లు కురుస్తూ ఉంటే ఆ ప్రేమని ఆశీర్వచనాల అక్షంతల జల్లుతో అతిథులతో పాటు నందిత కూడా తడిపిస్తారా? ఇప్పటికైనా క్యూటీకి అభిప్రేమతో పాటు
తను కోరుకున్న తల్లి ప్రేమ కూడా దొరుకుతుందా? అభి చెంతను కలిపిన పంచభూతాలు సహస్రరాజుల ప్రేమ పక్షాన నిలుస్తాయా లేక పరీక్షిస్తాయా? కోర్టులో ఏం జరగబోతోంది? రాజ్ని బయటకు తీసుకురావడానికి అభి ఎక్కుపెట్టే అస్త్రం ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.